పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ ను పూర్తిగా సమర్థిస్తామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. చట్టం తన పని తాను చేసుకుపోయిందన్నారు. శాసనసభ్యుడి హక్కులను ఉల్లంఘించిన కౌశిక్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఆయన. నిన్న ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అధికారిక సమావేశంలో గౌరవ ఎమ్మెల్యేగా వారు మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తిస్తూ రౌడీజం చెలాయిస్తూ అతనిపై చేయి చేసుకునే విధానం నిన్నటి రోజు మేము ఖండించినాం. ఈరోజు చట్టం తన పని తను చేసుకుని పోయే విధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రోటోకాల్లో ఆ జిల్లాలో 2వ స్థానం ఉంటాడు ఎమ్మెల్యే తర్వాత. అలాంటి వ్యక్తి వేదిక మీదకి వస్తే కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం, అసలు ఆయనే అధికార పార్టీలో ఉన్నటువంటి వాడిగా మతి భ్రమించి నిన్నటి రోజు చేసినటువంటి దానికి ఈరోజు చట్టం తన పని తను చేసుకుని పోయే క్రమంలో అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని ఈరోజు ఒక సమర్థిస్తా ఉన్నామనే మాట సందర్భంగా చెబుతూ ఒక శాసన సభ్యుడి యొక్క హక్కుల్ని ఈరోజు ఉల్లంఘించే విధంగా ప్రవర్తించినటువంటి అతని శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పని ఈరోజు సంజయ్ కుమార్ గారు అతనిపై చర్య తీసుకోవాలని చెప్పని ఏదో కోరినరు. ఈరోజు తప్పనిసరిగా స్పీకర్ గారు కూడా తనకు ఉన్నటువంటి అధికారాన్ని పూర్తిగా ఉపయోగించి ఆ సభ్యుడిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అసెంబ్లీ నడుస్తున్నంత సేపు ఆ 4 సమావేశాల్లో కూడా ఇదే అడవుడి. స్పీకర్ గారు ఒక దశలో అన్నాడు, కౌశిక్ రెడ్డి గారిని శాసనసభ రద్దు చేస్తా ఏమనుకుంటున్నామో చెప్పని కూడా హెచ్చరించిన సందర్భాన్ని గుర్తు చేస్తుంది. ఈ విధంగా ఏదైతే ఉన్నాయో సరైనది కాదు. ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా నిన్నటి నుంచి దీనికి బీఆర్ఎస్ పార్టీ ఏం సమాధానం చెప్తారని అడుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత ఫామ్ హౌస్ నుంచి బయటకు రాడు. ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారు టూర్ అని చెప్పి తిరిగే కార్యక్రమం, మరి ఇప్పుడు హరీష్ రావు గారు సీనియర్ శాసనసభ్యులు అని చెప్పి 21 సంవత్సరాల శాసనసభ్యులు అంటున్నారు. ఇదే విధానం అంటున్నా. చట్టాన్ని తన చేతులకు తీసుకొని ఇష్టానుసారంగా దురుసుగా రౌడీయాన్ని చేస్తే ఇదే విధంగా భవిష్యత్తులో ఎవరికైనా